హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు, బాగుండ్రా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు నేను మా ఇంట్లో టమాటా పప్పు ఏ విధంగా చేస్తానో ఆ విధంగా చేస్తున్నా అండి. టమాటా పప్పు చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా చేసుకోండి. దాంట్లోకి కాంబినేషన్ బంగాళదుంప వేపుడు చేస్తుండా. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో ಆ ವಿಧಂగా చేస్తున్నా ಅಂಡಿ. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾನು ಮಾಡೋ ರೆಸಿಪಿ ಟಮಾಟಾ ಪಪ್ಪು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದರ ಜೊತೆಗೆ ಆಲೂಗಡ್ಡೆ ಫ್ರೈ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಆಲೂಗಡ್ಡೆನ ಉಳ್ಳಾಗಡ್ಡೆನವೇ ಆಲೂಗಡ್ಡೆ ಉಳ್ಳಾಗಡ್ಡೆ ಅನ್ಕೊಂಡ್ರೆ తెలియదు. నన్ను ఎందుకు కన్ఫ్యూజ్ చేసినావు? ఆలుగడ్ಡೆ ఫ్రై ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. బరీ ఫ్రెండ్స్ ಮಾಡೋಣ. చూడండి, ముందుగా పప్పుకు పెట్టుకుంటుండండి. నేను ఒక సగం కప్పు వరకు కందిపప్పు తీసుకున్నా. వేసుకొని మంచిగా 2 సార్లు కడుక్కుందామండి. కన్ఫ్యూజ్ అవుతుంది ఒక్కొక్కసారి. బంగాళదుంప, ఆలుగడ్డ అంటే ఉల్లాగడ్డ అంటే ఉల్లిగడ్డ. కందిపప్పు కడిగిన తర్వాత వాటర్ వేసుకుందాం. బ్యాంగిల్స్ భలే ఉండే కదా మమ్మీ, నువ్వే కదా తెచ్చింది, అందుకనే బాగుండే. రెయిన్బో బ్యాంగిల్స్, రెయిన్ డ్రాప్, రెయిన్బో కూడా అంటారు. రెయిన్బో కలర్స్ ఉండే. చూడండి, ఇంత కందిపప్పు మునిగంత నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నా అండి. ఒక ఉల్లిగడ్డ వేసుకుందాం. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, ఈ ఉల్లిగడ్డ పడితే ఉడికేటప్పుడు టేస్ట్ బాగుంటుంది టమాటా పప్పులో. ఆయిల్ టీ ప్రీతి ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకుంటే పొంగు కానీ రాదు కదా. గ్యాస్ ముట్టించుకొని పప్పు మెత్తగా ఉడికించుకుందామండి. కారం వేసేది మర్చిపోయినా, ఇప్పుడు వద్దు, తర్వాత. ఒక 6 విజిల్లు వస్తే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. పక్కన మనము టమాటా పప్పు కదా, టమాటాలు కట్ చేసుకుందామండి. నేను పెద్ద సైజువి 3 టమాటాలు తీసుకున్నా. మరీ సన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుందండి టమాటా. చూడండి, టమాటా కట్ చేసుకున్నాం కదా. పచ్చిమిర్చి కూడా ఒక 3 తీసుకున్నా. మధ్యకి కట్ చేసుకుందాం. ఉల్లిగడ్డ కూడా ఒకటి కట్ చేసుకుందామండి. చిన్న సైజువి 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటుండండి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. ఇట్లా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కత్తి బాగలేదు, గ్రీన్ కలర్ది ఉన్నది. అది ఇది చిన్న తేలేదా పైకి? నేను పైకి ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు టమాటా తాలింపు పెట్టుకుందాం.
ఆయిల్ వేసుకుందాం, కొంచెము సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఉల్లిగడ్డ వేసుకుందామండి కట్ చేసినవి. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఉల్లిగడ్డ ఫ్రై అయిందండి కొంచెం. ఇప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పడితే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకుంటుంటా. టమాటాలు మెత్తగా మగ్గాలి. మూత పెట్టి మగ్గించుకుందామండి టమాటాని. చూడండి, పప్పు ఒక 5-6 విజిల్లు పెట్టుకున్నా, మంచిగా ఉడికిపోయింది. కొంచెం మెదుపుకుందామండి, మరి మెత్తగా అవసరం లేదు. అంతైతే సరిపోతుంది. చింతపండు కొంచెం నానేసి పక్కన పెట్టుకుంటా అండి. ఇంత చింతపండు ఇది పిసికి రసం దాంట్లో వేసుకుందాం, చింతపండు రసం. ఉప్పు వేసుకుందామండి, కల్లుప్పు వేసుకుంటుందా నేను. కారం వేసుకుందాం. కారం పొడి ఒక 1.5 స్పూన్ వేసుకుంటుండా. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మరీ ఎక్కువ వేసుకున్నా కారం బాగుండదు. పిసికి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకుందాం. మా ఇంట్లో 2 ఇయర్స్ అయిందండి చింతపండు తీసుకొని, అందుకే నల్లగా అయింది. చూసి వేసుకోవాలండి చింతపులుసు. కొంచెం ఉడికించుకోవాలి ఇది. తర్వాత ఈ పప్పు మెదుపుకున్నది దాంట్లో వేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి చేసుకోండి, పప్పు టేస్ట్ బాగుంటుంది. టమాటా పప్పు కొంచెం వాటర్ వేసుకుందాం. ఈ కుక్కర్లో కొంచెం వాటర్ వేసి కడుక్కొని ఈ పప్పులో వేసుకోవాలండి. మరి ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, మరి పత్లాగా అయినా కూడా బాగుండదు. ఇలా ఉంటే సరిపోతుందండి కరెక్ట్గా. ఈ టైంలోనే ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవాలండి.
సరిపోయిందండి కరెక్ట్గా. ఉప్పు మస్తుంది టేస్ట్. తాలింపు వేయవా మమ్మీది? వేయాలి ఇప్పుడు తాలింపు. ఓకే. ఓకేనా, తాలింపులు పెట్టుకుందాం. ఈ తాలింపు మెయిన్ అండి పప్పులకి. అన్ని తెల్లబాయలు దంచుకుందాం కచ్చపచ్చగా. ఇప్పుడు దీంట్లోకి శనగపాయలు, ఉద్దిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. దీంట్లోనే కచ్చపచ్చగా దంచుకున్న తెల్లబాయ వేసుకుందాం. కరివేపాకు వేయాలంటే మీద చింది పడుతుంది. ఇప్పుడు ఒక మూత అడ్డం పెట్టుకోవాలి. చూడండి కరివేపాకు 3 ఒట్టిమిరపకాయలు వేసుకుందాం. మీరు ఇంగువ తినేటోళ్ళు అయితే కొంచెం ఇంగువ వేసుకోండి. మేమైతే మాకు అలవాటు లేదండి, మేము అసలు తినము. మా అమ్మ వేయదు, ఎప్పుడు మాకు నేర్పియలేదు. ఈ పోపు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ పప్పులన్నీ బాగా ఫ్రై కావాలి. ఇది ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి పప్పు వేసిన తర్వాత. తాలింపులో ఉల్లిగడ్డ వేసుకున్నా బాగుంటుంది. నేనైతే వేయలేదు. ఉల్లిగడ్డ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. వేసిన బాగుండేది. ఇది బాగా ఫ్రై అని పక్క గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది తీసుకొని పోపు పప్పులో వేసుకుందాం. ఉదిరిపోతుంది స్మెల్ పప్పుది. అవును. ఇంతే అండి, పప్పు మూత పెట్టుకుందాం. నేను బంగాళదుంపలు 1/4 కిలో తీసుకున్నా అండి. ఇవన్నీ తొక్క తీసి పెట్టుకోవాలి. ఎన్నిట స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న బంగాళదుంప ఈ గిన్నెలో వేసుకుంటుండా అండి. దాంట్లోకి 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఈ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇంట్లో కారం వేసుకోవాలండి. పసుపు 1/4 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలి.
కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. వాటరా? ఇదేం ఫ్రై? బ్యాడిగి కారం ఏంటి ప్రీతి? ఫస్ట్ టైం చూస్తుండే ఫ్రై నేను చేసిన, నువ్వు చేసేటప్పుడు రాలేదులే వంట రూమ్లో. ఓహో. బ్యాడిగి కారము 1 స్పూన్. బ్యాడిగి పడితేనే కలర్ వచ్చేది. మైదా వేసుకోరా దీంట్లో? కార్న్ఫ్లోర్, మైదా అన్నీ వేసి డీప్ ఫ్రై చేయాలని అట్లనే ఉంది. పొట్టి ఆయిల్లో మగ్గ పెట్టుకుంటే అది టేస్ట్ బాగుండదు. నీళ్ళలో మగ్గ పెడతా ఇప్పుడు? ఉడకబెడతా, మగ్గ పెట్టేది కాదు. ఏమో నాకు అసలు అర్థం కాదు. ఇది పక్కన ఉంచుకొని మ్యారినేటా? గ్యాస్ ముట్టించుకొని బాండి పెట్టుకుందాం. బాండి కానీ డేక్ష కానీ దేంట్లో అయినా చేసుకోవచ్చు. ఓన్లీ విత్ వాటరా? నో ఆయిలా? ఆయిల్ వేయాలి. ఆయిల్ లేకుండా ఫ్రై ఎట్ అవుతుంది. బాండిలో ఆయిల్ వేసుకుందాం. అండి ఒట్టి ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర అవసరం లేదు. ఆయిల్ వేడెక్కలేదు ఇంకా. చిట్పట కావాలి. ఇప్పుడు ఇక్కడ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలండి. కొంచెం చిట్పట అంటే వేద్దాం. అవుతుంది. ఉల్లిగడ్డ బాగా బ్రౌన్ కలర్ రావాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. కరివేపాకు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇట్లాంటి ఏం అవసరం లేదు. ఒకసారి ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇంకా చెప్పు ప్రీతి, మీ హైదరాబాద్ విశేషాలు. ఏం చెప్పాను మమ్మీ? చెప్పు, ఎట్టేస్తుంది అక్కడ నీకు? బాగుంది. వాటర్ అయితే సెట్ కాలేదు నాకు. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కదా. ఏం చేయాలి? ఇంకా 1.5 year ఉండాలి ఆడ. అవును. మొత్తం పోతాయో ఏమో. ఏమన్నా చేసి పంపించచ్చు కదా. ఫ్లెక్స్ సీడ్స్, లడ్డు అవన్నీ చేస్తావు కదా నువ్వు. చెయ్యాలి. ఎక్కడ యూజ్ చేసినా కూడా తగ్గటంలో. నాకు కూడా హెయిర్ ఫాల్ అయితేనే ఉంది. ఆడ హార్డ్ వాటర్ కదా, అందుకని. ఏం చేస్తావు, ఇక్కడ మంచి నీళ్ళు వాడినా కూడా అంతే అవుతుంది. మరి ఏం ప్రాబ్లం అయిందో ఏమో తెలియదు కానీ అందరికి ఊడుతుండే, చొక్కలకి హెయిర్ ఫాల్ అవుతుంది. ఏం చేసి పంపాలి నీకు పోయేటప్పటికి? మా సార్ మీ వీడియోలు చూసి చికెన్ పచ్చడి చేపించుకునిరా మీ మమ్మీ తోటి అన్నాడు. చికెన్ పచ్చడి అడిగినరా? మన కస్టమర్ కూడా ఒక కమెంట్ పెట్టిండ్రు, 1 kg చికెన్ పచ్చడి చేసి చూపియమని. సబ్స్క్రైబరా కస్టమరా? సబ్స్క్రైబర్. నాకు బ్లౌజ్ల కాడికి వచ్చిన వాళ్ళందరినీ అదే వస్తుంది. చేద్దాము నెక్స్ట్ వీడియోలో అనుకుంటుంటా. మీ సార్ కూడా అదే అడిగిండ్రా? చేస్తా, తీసుకుపోదులే. సరే. చికెన్ పచ్చడి బాగుంటుంది ఆడ. ఇంకా వాళ్ళు కొంచెం ఉప్పు కారాలు తక్కువనే కదా వేసేది, కొంచెం వేసుకొని తింటే నోటికి తినబుద్ధి అవుతుంది. అలా అయిపోతుంది జల్దీ, అందరు తింటారు కదా. ఇంకా మా ఫ్రెండ్స్ అందరు. అవును. మొన్న రొయ్యల పొడి అవి పంపించిన, గోంగూర పచ్చడి, రొయ్యల పొడి బాగున్నదంటనా?
నేను తినలేదు, నువ్వు తినలేదు? మా ఫ్రెండ్సే తిన్నారు. బాగున్నది, అయిపోయింది. నేను తినలేదు, ఒకసారి తిన్నా నేను అంతే. దొరుకుతుంది అది కావాలంటే గోంగూర పచ్చడి. ఎప్పుడు నేను తింటా కదా నువ్వు చేసింది, వాళ్ళు టేస్ట్ చూస్తారని ఇచ్చిన. ఏమో చెయ్యాలి, ఇంకా బట్టలు గుట్టేసి అయిపోయినాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని కొంచెం 2-3 వీడియోలు చేద్దాం. మళ్ళీ నువ్వు పోతే తీసేవాళ్ళు లేరు కదా, మొబైల్ లేదు. మళ్ళీ వాడెప్పుడు వస్తాడో ఏమో. వస్తాడులే నెక్స్ట్ మంత్. అదే నువ్వు వారంకి ఒకటన్నా పెడితే అప్లోడ్ చేస్తే అప్పట్లో వాడు వచ్చి ఒకసారి వాడు తీసిపోతాడు. నేను మొబైల్ కొనేంత వరకు ఇదే ప్రాబ్లం. డాడీ ఎందుకు మిస్ కాల్ ఇచ్చింది నాకు ఇప్పుడు? ఇచ్చిండా? ఇప్పుడు కాల్ చేస్తున్నాడు. కింద బ్లౌజ్ కుట్టమని చెప్పేసిన, అందుకని నేను వీడియో చేస్తాను, బ్లౌజ్ కుట్టి ఒకటి అర్జెంట్ ఉందని చెప్పేసిన. ఏమైనా డౌట్స్ వచ్చింటే ఆ బ్లౌజ్లో ఇంకా అందుకని బాగా ట్రై చేసుకుందామండి. చూడండి బాగా ఫ్రై అయినాయి ఉల్లిగడ్డలు. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ బంగాళదుంప ఇవన్నీ వేసుకుందాం. బంగాళదుంప ఫ్రైయా, కర్రీనా? ఇది ఫ్రై. నీళ్ళు పోసి ఫ్రైయా? అది ఉడకొద్దు, ఉడికెళ్ళకి ఇంకిపోతాయి నీళ్ళన్నీ. కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకుందామండి. చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మెత్తబడి ఈ బంగాళదుంప అంత టేస్ట్ అనిపించదు, నాకు నచ్చదు. ఆయిల్లో మగ్గ పెట్టి ఫ్రై చేసి అందరూ ఒక్కొక్క వెరైటీ చేస్తారు. మన ఇంటే కొంచెం ఉడికినట్టు ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి వాటర్ అంతా ఉడికిపోయినాయి. చూడండి ఊరికనే ఉడికిపోయింది బంగాళదుంప. ఇంతే అండి, కొంచెం అంత ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. భలే టేస్ట్ ఉంటుంది. పప్పు లేక నంచుకోవడానికి ఏమన్నా రసం పెట్టుకున్నా, పప్పు చారు పెట్టుకున్నా, ఇంకా గట్టి పప్పు చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ ఉల్లిగడ్డ మంచి టేస్ట్ వస్తుందండి, ఫ్రై చేసుకున్నాం కదా బాగా. అంతే అండి, రెడీ అయిపోయింది. చూడండి ఉడికిపోయింది చూడండి, ఊరికేనటంటే. గ్యాస్ ఆఫ్ చేస్తుండండి. రెడీ అయిపోయిందండి బంగాళదుంప వేపుడు. పక్కనే గుమ్మగుమ్మలాడే టమాటా పప్పు, మంచి అరోమాతో పప్పు, నెక్స్ట్ లెవెల్ ఉంది. చూడండి ఎట్టుందో. వేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే, పప్పు, అన్నము, బంగాళదుంప ఫ్రై, కొంచెం పచ్చడి. దీంట్లోకి ఆవకాయ ఉన్నా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఆవకాయ, అన్నం పప్పు ఆవకాయ కానీ బాగుంటుంది. అప్పడాలు పప్పులేకి భలే ఉంటాయి. ఇప్పుడు ఇది వేడింది కదా, ఇంకా కొంచెము ఫ్రై అవుతా ఉంది. క్యాష్ ఫ్రై చేస్తారు అయింది కాబట్టి. దీంట్లో టమాటాలు అస్సలు ఏం అవసరం లేదు, మెత్తగా అనిపిస్తుంది.
ఎప్పుడెప్పుడు తినాలి అని అనిపిస్తుంది. మధ్యాహ్నం తిన్నావా లేదా మే అన్నము? తిన్నా కదా అన్నము పచ్చడి. నేను చూడలేదే. నేను కుడుతున్నప్పుడా పడుకున్నప్పుడా? పండుకున్నప్పుడు అన్నం పచ్చడి పెరుగు తిని. సరేలే, ఇంకా రెడీ అయింది. మీ డాడీని పిలుస్తావా? తింటాడు. పిలుసు. కుట్టేస్తున్నావా బ్లౌజ్? ఎందుకు ఒక్కోళ్ళ ముక్కలు చూసుకుంటున్నారు? ఏం చేసినావు? ఎన్నాళ్ళ నుంచి నాకు రాసి పెట్టిండు వంటని. కాదు, ఏం చేసినావు? టమాటా పప్పు బంగాళదుంప ఫ్రై చేసిన. మీ ఫేవరెట్. ఇష్టం కదా పప్పు అంటే. పప్పు ఇష్టం చాలా. గుమగుమలాడుతుంది. చాలా, ఇంకా కొంచెం వేసానా? చాలే ఇంకా. చెయ్యి అంటది. ఫోటో తీసుకుంటుంది అంత వీడియోకి కాదు, తమ్నేల్కి. ఎన్నాళ్ళ నుంచి రాసి పెట్టినాడు మన ఇద్దరికి దేవుడు. మన పెళ్ళి అయ్యేటప్పుడు దేవుడు ఎక్కడికో మీటింగ్కి పోయింటాడు. అందుకు బై మిస్టేక్లో మన పెళ్ళి జరిగింది. అవునా? సరే సరే, వేసుకో. మీ డాడీకి సైడ్లో వేస్తే నచ్చదు, అన్నం పైన వేయాలి. ఆయన అన్నం పైన వేసుకుంటాడు, పప్పులు కానీ పచ్చళ్ళు కానీ అన్నీ. అందుకే నేను అన్నం పైన వేసిన. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. పొద్దు తల్లేవు. రండి ఫ్రెండ్స్, తిందాం. గలుపుతుండవి. మమ్మీకి తినిపి డాడీ. వద్దు నాకు. తిను దా తిను. తిను తిను నువ్వే తిను. రండి ఫ్రెండ్స్, తిందాం. గుమగుమలాడుతుంది స్మెల్. బా, ఆలు ఫ్రై కూడా అదిరిపోతుందండి. మిరపకాయ కూడా నంచుకుందామండి. బా, మాటలు లేవు ఇంకా. నువ్వు తింటుంటే నాకే నోట్లో నీళ్ళు వస్తుండే. అందుకనే తినిపిస్తున్నాడు ఆయన. చూసేటోళ్ళు ఇంకా వీడియోలు చూసేటోళ్ళు ఇంకెంత నోట్లో నీళ్ళు వస్తాయో. ఏం రుచి ఉందండి. దాంట్లో కొంచెం పచ్చడి అయితే నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటాయి కదా. నెయ్యి వేసుకున్న సూపర్ ఉంటుంది. కానీ ఇప్పుడు బాగుంది చాలా. కలుపుగా పప్పు ఎందుకు పొట్టేట్టి కలుపుకుంటావు? కూరలు ఎక్కువ తినాలి, అన్నం తక్కువ తినాలి. మళ్ళా ఏముందండి, నాకు నోట్లో నీళ్ళు వస్తుంటాయి. కానీ ఇంకా వీడియో అయిపోయినాక ఎవ్వంటే తినాలి. కొద్దిగా పట్టు. మా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో. మీరు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మంచిగా కమెంట్స్ పెడుతుండ్రు, సపోర్ట్ చేస్తుండ్రు. ఇంకా కూడా ఈ సంవత్సరం మంచిగా హెల్ప్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా మీరు కూడా టమాటా పప్పు మరి బంగాళదుంప వేపుడు చేసుకోండి. నాకు నోట్లో నీళ్ళు వస్తుండే, అందుకే మాటలు రావటంలే చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ ఇట్ అంటాడు డాడ్. ఫినిషింగ్ టచ్. అదే మేము